రాథోడ్ గుడికి వెళ్ళడానికి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతూ ఉండగా, అంజు నాకు కూడా ఎక్సైట్‌గా ఉంది రాథోడ్ అని అనడంతో, సార్ మీకు కూడా గుడికి వెళ్తే ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు అని అంటూ అందరినీ గుడికి తీసుకెళ్తాడు రాథోడ్. మరోవైపు వీడెందుకు ఇంత ఎక్సైట్‌గా ఫీల్ అవుతున్నాడు అని చెంబ అడిగితే వాడంతే అని అంటూ ముఖం విసురుగా పెట్టగానే, ముందు ఆ కరుణకి ఫోన్ చేయి, మీటింగ్ ఎక్కడో కనుక్కో అని చెంబ అనడంతో, నాకన్నా ఎక్కువ ఆతృత నీకున్నట్టుంది కదా అని అనేస్తుంది మనోహరి. నీకోసమే కదా ఇదంతా అని చెంబ అనగానే, సరే సరే చేస్తా అని మను అంటూ ఉండగా, మనసులో మాత్రం ఆ బాగి నిన్నేం చేస్తుందో అని నాకు చాలా కుతూహలంగా ఉంది అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఫోన్ రింగ్ అవ్వడంతో, ఇదిగో సైతాన్ ఫోన్ చేస్తుంది అని అనేస్తుంది కరుణ. మీటింగ్ ఎక్కడ అని అడిగితే ఏం చెప్పను అనగానే, గుడికి రమ్మని చెప్పు అని అనేస్తుంది బాగి. గుడికా? ఏ గుడి అని అనగానే, ఇక్కడికే రమ్మని చెప్పు అని అంటుంది బాగి. ఇక్కడికి వచ్చింది మీ ఆయనని చూడ్డానికి కాదా అంటుండగా, అవును దాన్ని చూడ్డానికి కూడా రమ్మని చెప్పు అని అనేస్తుంది బాగి. సరే అలాగే అని అంటూ కరుణ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడ మీటింగ్ ఎక్కడ చెప్పు తొందరగా, కాఫీ షాపా, థియేటరా, లేదంటే ఏదైనా పార్కా అని మనోహరి అంటూ ఉండగా, టెంపుల్ అనేస్తుంది కరుణ. టెంపులా అని ఒక్కసారిగా మను షాక్ అవుతుంది. ఏ టెంపుల్ అని మళ్ళీ కాస్త కుదుటపడి మనోహరి అడుగుతుండగా, శివరాత్రి రోజు ఏ టెంపుల్కి వెళ్తారు? శివాలయం అనగానే, శివాలయమా అని అంటూ ఆ శివాలయం పేరు అడుగుతుంది మనోహరి. కరుణ శివాలయం పేరు చెప్పగానే, అమర్ ఆ గుడికే వెళ్ళాడని, వద్దు వద్దు ఆ గుడికి వద్దు అని మను అంటుండగా, మేము ఆల్రెడీ శివాలయంలో ఉన్నాం, నువ్వు వచ్చేయ్ అంటూ సిగ్నల్ లేనట్టు వినబడనట్టు యాక్టింగ్ చేసి కాల్ కట్ చేస్తుంది కరుణ. బాగి నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అమర్ వాళ్ళు వెళ్ళిన శివాలయంకే బాగి వాళ్ళు వచ్చారంట అని అనగానే, ఇప్పుడెలా? ఏదో ఒకటి చెయ్యి, వాళ్ళని కలవకుండా చెయ్యి అని చెంబ అరుస్తుండగా, ఏం చేయను అంటుంది మను టెన్షన్ తట్టుకోలేక. అమర్కి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి ఆపే అని అనగానే, సరే అంటూ కాల్ చేస్తుంది అమర్కి మనోహరి. ఎక్కడున్నారు అని అడుగుతుండగా, అదేంటి విచిత్రమైన ప్రశ్న, ఆ గుడికి వెళ్తున్నామని తెలుసు కదా అంటుండగా, నేను వస్తాను అమర్ అని అంటుంది మను. ఎందుకు, ఇంతకు ముందు రానన్నావు కదా అని అంటూ ఉండగా, అప్పుడు రానన్నాను కానీ ఇప్పుడు పండగ పూట రావాలనిపిస్తుంది, నా కోసం వెయిట్ చేయండి అని మనోహరి అంటూ ఉండగా, వెయిట్ చేయడం ఎందుకు, మేము ఆల్రెడీ టెంపుల్ దగ్గర దాకా వచ్చేసాం, నువ్వు వచ్చే టెంపుల్లో కలుద్దాం అని అమర్ అంటూ ఉండగా, ఏ టెంపుల్ అని మనోహరి మళ్ళీ అడుగుతుంది. శివరాత్రి రోజు ఏ టెంపుల్కి వెళ్తారు? శివాలయం అని అడ్రస్ చెప్పగానే, ఆ టెంపుల్ వద్దు అమర్ అనేస్తుంది మనోహరి. ఏంటి, ఎందుకు అని అమర్ అడుగుతూ ఉండగా, నేను వేరే టెంపుల్లో మన కోసం అభిషేకం టికెట్లు తీసుకున్నాను అని ఏదో చెప్తూ ఉంటుంది మనోహరి. అవునా, టెంపుల్కి రాను అన్నదానివి అభిషేకం టికెట్లు ఎలా తీసుకున్నావు అని అనగానే, మీకోసమే తీసుకున్నాను, నేను చెప్పేది విను, అక్కడికి వెళ్దాం అని అంటూ ఉండగా, లేదు ఈ టెంపుల్కి వస్తామని పంతులు గారికి చెప్పేశాం ఆల్రెడీ, నువ్వు వచ్చే అంటూ కాల్ కట్ చేసేస్తాడు అమర్. నేను చెప్పేది వినట్లేదు అమర్ అని అంటూ ఉండగా, ఇప్పుడు ఏం చేద్దాం మరి, వాళ్ళు కలవకుండా ఆపడమే పని అని చెంబ అనడంతో, తొందరగా కార్తీ అంటుంది మనోహరి. నాకు కార్ డ్రైవింగ్ రాదు అని చెంబ అనగానే, టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు, పద వెళ్దాం అని అంటూ మనోహరి స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా, ఆ స్పీడ్ తట్టుకోలేక చెంబ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ప్లీజ్ మనోహరి కాస్త స్లోగా వెళ్ళవా అని బ్రతిమిలాడుతూ ఉంటుంది చెంబ. అయినా మనోహరి వినకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక తట్టుకోలేక కార్ హ్యాండిల్ని గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది మనోహరి. దేవుడా, అమర్ సార్ మిస్ అమ్మ కలిసేలా చూడు దేవుడా, ఆ సైతాన్ రాకుండా నువ్వే అడ్డుకోవాలి అని రాథోడ్ కూడా దేవుణ్ణి వేడుకుంటాడు. దాంతో స్పీడ్గా వెళ్తున్న మనోహరి కార్ టైర్ పంచర్ అవుతుంది. కిందికి దిగి కార్ టైర్ని కాలితో కొట్టి, టైర్ పంచర్ అయింది అనగానే, ఏం చేద్దాం ఇప్పుడు, స్టెప్ని మారుద్దామా అని చెంబ అంటూ ఉండగా, అంత టైం లేదు,
అంటుంది మనోహరి. క్యాబ్ బుక్ చేద్దామా అంటుండగా అది ఎప్పుడొస్తుంది అనగానే లిఫ్ట్ అడుగుదామా అంటుంది చెంబ. అవసరం లేదు, లిఫ్ట్ ఇప్పుడు ఎవరిస్తారు, పరిగెడదాం అని పరుగందుకుంటుంది మనోహరి. వామ్మో, గుడి దాకా పరిగెత్తాలా అని చెంబ అంటూ ఉండగా తప్పదు పరిగెత్తు అని చెంబ చెప్పే మాటలు కూడా వినకుండా మనోహరి పరుగందుకుంటుంది. మనోహరిని అందుకోలేక అవస్థలు పడుతూ ఉంటుంది చెంబ. మనోహరి పరిగెడుతూ ఉండగా చెప్పులు తెగిపోయినా కూడా లెక్క చేయకుండా చెప్పులని విసిరేసి మరీ వట్టి కాళ్ళతో పరిగెడుతుంది మనోహరి. అష్టదరిద్రాల్లో మరొక దరిద్రం అంటే ఇదేనేమో, చెప్పులు తెగినా కూడా ఆగట్లేదు అని అంటూ ఉంటుంది చెంబ. తొందరగా రా అని మనోహరి అడుస్తూ ఉండగా నేను చిన్నగా వస్తాను, నువ్వు పద అని అంటూ ఉంటుంది చెంబ. ఇక మరోవైపు అందరూ గుళ్ళోకి వెళ్తారు. బాగి అన్ని దేవుళ్ళకి ప్రదర్శనలు చేస్తూ ఉండగా సామాన్లన్నీ తీసుకొచ్చావు కదా అమ్ము అంటాడు. అమ్మ తీసుకొచ్చాను డాడ్ అని అనడంతో సరే పద లోపలికి వెళ్దాం అంటూ అందరూ కలిసి గుడికి వెళ్ళగానే డాడ్ మేము ప్రదక్షిణలు చేయడానికి వెళ్తాం అని పిల్లలు అనగానే తప్పిపోకండి, జాగ్రత్తగా చేయండి అని రాథోడ్ అనడంతో సరే అని అంటాడు అమర్. ఇక పిల్లలు ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళిపోగానే వీళ్ళు అభిషేకం కోసం వెళ్తారు. ఇక ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అంజుకి బాగి కనబడంతో మిస్సమ్మ అని అనేస్తుంది. దాంతో ఒక్కసారిగా మిస్సమ్మ తిరిగి చూస్తుంది. ఏంటే అని మిగతా ముగ్గురు పిల్లలు అడుగుతుండగా అదిగో మిస్సమ్మ అని చూపిస్తుంది అంజు. మిస్సమ్మ కూడా వాళ్ళని చూడడంతో కన్నీళ్లతో ప్రేమగా చూస్తూ ఉంటుంది మిస్సమ్మ. ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మిస్సమ్మని హక్ చేసుకుంటారు. అందరినీ దగ్గరగా తీసుకొని గుండెలకు హద్దుకుంటుంది బాగి. ఇక పిల్లలందరి నుదుటిన ముద్దు పెడుతుంది బాగి. అమర్కి బాగి ఎదురు పడితే రియాక్షన్ ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.